సెన్సార్ బోర్డ్ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల టైటిల్స్ విషయంలో మరికొన్ని సినిమాల్లో ఉన్నటువంటి కొన్ని అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాల విషయంలో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఆ చిత్ర బృందం ఆ టైటిల్ మార్చడం లేదంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను ఆ సినిమా నుంచి తొలగించడమో లేదంటే ఆ సన్నివేశాల్లో మార్పు చేయడమో లాంటివి చేస్తూ ఉన్నారు. దానివల్ల ఆ సినిమా విడుదల మీద కాస్త ప్రభావం పడుతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదలైనటువంటి కొన్ని సినిమాలు కూడా ఈ సెన్సార్ బోర్డు వల్ల తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొని టైటిల్స్ని మార్చడము లేదంటే ఆ సినిమాల్లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను తొలగించడం లాంటివి చేశారు. దానివల్ల ఆ సినిమా విడుదల మీద ప్రభావం పడింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సుహాస్ హీరోగా నటిస్తున్నటువంటి ఒక సినిమా ఈ నెల 20వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమైంది. హే భగవాన్ అనేటువంటి టైటిల్ని తొలుత ఆ సినిమాకి అనుకున్నారు. అయితే ఆ టైటిల్ మీద ఇప్పుడు సెన్సార్ బోర్డు అలాగే సెన్సార్ బోర్డు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పుడు ఆ టైటిల్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకీ హే భగవాన్ అనేటువంటి ఈ టైటిల్ని ఈ చిత్ర బృందం ఎందుకు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ టైటిల్ మీద ఇప్పుడు సెన్సార్ బోర్డు అధికారులు కానీ సెన్సార్ బోర్డు కానీ ఎందుకు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సెన్సార్ అధికారులు మరో సినిమా టైటిల్పై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదీన విడుదల కావాల్సినటువంటి సుహాస్ సినిమా హే భగవాన్ పై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఆ సినిమా పేరును హే బలవంత్గా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్కోసారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అంటే సిబిఎఫ్సి అధికారుల లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కొన్ని సినిమాలకు ఎందుకు U/A సర్టిఫికేట్ ఇస్తారో తెలీదు, మరికొన్ని చిత్రాలకు ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇస్తారో కూడా తెలీదు, కొన్ని సినిమాల పేర్లు ఎందుకు మార్చమంటారో కూడా తెలీదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి విచిత్రమైనటువంటి సంఘటనలు అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు తమిళ స్టార్ హీరో అయినటువంటి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ ఈ సినిమా వివాదానికి ఇంకా ఫుల్ స్టాప్ పడకముందే పలు చిత్రాల విషయంలో కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరాలను అయితే వ్యక్తం చేయడం విశేషం. అయితే ఇందులో చాలా వరకు ఆయా సినిమాల పేర్ల వల్లే సమస్య ఉత్పన్నం అవుతున్నట్లుగా ఈ వార్త సారాంశం. డిసెంబర్ నెలాఖరులో రావాల్సినటువంటి వానరా సినిమా పేరుపై సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మేకర్స్ తన సినిమా పేరును వనవీర అని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. పేరు మార్పు కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 26న రావాల్సినటువంటి ఈ సినిమా జనవరి 1న విడుదలైంది. అయితే ఆ ప్రభావం సినిమాపై అంతగా చూపించకపోయినప్పటికీ ఈ వనవైర సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అయితే మెప్పించలేకపోయింది. అందుకే ఈ ప్రభావం అయితే దాని మీద బలంగా పడలేకపోయింది. ఇటీవల ఇలాంటి సమస్య మరో సినిమాకు కూడా ఎదురైంది. కపుల్ ఫ్రెండ్లీ ఈ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా పేరు విషయంలో కూడా సెన్సార్ బోర్డు అధికారులు అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవాళ యూత్ ఆ టర్మ్ను అనైతిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో దాని పేరు మార్చమని నిర్మాతలను సెన్సార్ అధికారులు అయితే కోరినట్లుగా తెలుస్తుంది. కపుల్ ఫ్రెండ్లీకి బదులుగా ఫ్రెండ్లీ కపుల్ అని మార్చమని సూచించిన నిర్మాత అంగీకరించలేదని, దాంతో సెన్సార్ బోర్డు అధికారులు ఆ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారని స్వయంగా నిర్మాతే మీడియాకు తెలియజేశారు. సినిమా కథకి కపుల్ ఫ్రెండ్లీ అనేటువంటి టైటిల్కి సంబంధం లేదని, అయినా ట్రెండీగా ఉంటుందని మేకర్స్ అదే టైటిల్కి ఫిక్స్ అయ్యారంటూ ఆయన తెలియజేశారు. ఇదిలా ఉంటే శివ కందుకూరి నటించినటువంటి ఛాయ్వాలా సినిమా టైటిల్ మీద కూడా ఇటీవల కాలంలో సెన్సార్ బోర్డు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. దానికి కారణం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీని ఛాయ్వాలా అని సంబోధిస్తూ ఉంటారు. దాంతో ఆ పేరును మార్చమని ముంబై సెన్సార్ అధికారులు కోరారని, అందువల్ల తమ సినిమా పేరును ఛాయ్వాలా నుంచి నవాబ్ కేఫ్గా మార్చుకున్నామంటూ మేకర్స్ తెలియజేశారు. ఇదిలా ఉంటే తాజాగా సుహాస్ మూవీ హే భగవాన్ ఆ టైటిల్ మీద కూడా ఇప్పుడు సెన్సార్ బోర్డు అధికారులు అయితే అభ్యంతరాలను వ్యక్తం చేశారు. హే భగవాన్కు ఆ టైటిల్ ప్రతిబంధకంగా అయితే మారింది. ఈ సినిమా పేరును మార్చాల్సిందిగా సెన్సార్ అధికారులు సూచించడంతో ఇప్పుడు ఈ చిత్ర బృందం హే భగవాన్ పేరును తీసేసి హే బలవంత్ అనే పేరునైతే మార్చడం జరిగింది. చిత్రం ఏంటంటే ఇలా పేరు మారినటువంటి నవాబ్ కేఫ్ అలాగే హే బలవంత్ ఈ రెండు సినిమాలు కూడా ఈ నెల 20వ తేదీనే జనం ముందుకైతే రాబోతూ ఉన్నాయి. మరి కొత్త పేర్లతో వస్తున్నటువంటి ఈ యువ కథానాయకుల చిత్రాలు
ఎలాంటి ఆదరణ పొందుతాయి అనేది మనం చూడాలి. నిజంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సెన్సార్ బోర్డు కానీ సెన్సార్ బోర్డు అధికారులు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అలాగే ఉండాలి. కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి పేర్ల విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని సినిమాల్లో ఉన్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి సమాజం మీద ప్రభావాన్ని చూపించేలా గనక ఉంటే ఆ సన్నివేశాల మీద అభ్యంతరాలను వ్యక్తం చేసి ఆ సన్నివేశాలను తొలగించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పేర్లు మార్చడం వల్ల అలాగే ఈ సన్నివేశాలను తొలగించడం వల్ల వారికి పెద్దగా నష్టం వచ్చేది ఏం లేదు. కానీ విడుదల కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లోనే ఉంటాయి, అన్ని సందర్భాల్లో ఉండదు. కానీ సమాజానికి ఉపయోగపడేలా సినిమా ఉండాలంటే మాత్రం ఈ మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.